అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. మంచి భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన విద్యార్థిని ఆశలను రోడ్డు ప్రమాదం చిదిమేసింది. చదువును పూర్తి చేసుకుని కేవలం నెల రోజుల్లో పట్టాతో తిరిగి వస్తుందనుకుంటే మృత్యువు కబళించిందన్న వార్త ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో నెట్టివేసింది. అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని మృతి చెందింది. గుంటూరు రాజేంద్రనగర్ 2వ లైన్లో నివసించే దీప్తి టెక్సాస్లోని డెంటన్ సిటీలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చదువుతున్నారు. మరో నెల రోజుల్లో ఆమె కోర్సు పూర్తి చేసుకుని ఉద్యోగంలో స్థిరపడనుంది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలు మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడిచి వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో దీప్తి తలకు తీవ్ర గాయమైంది. దీప్తి స్నేహితురాలు స్నిగ్ధకు కూడా గాయపడింది. దీప్తి, స్నిగ్ధలు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో తోటి విద్యార్థులు ఆమె తండ్రి హనుమంతరావుకు సమాచారం అందించారు. సాయం కోసం కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అమెరికా పర్యటనలో ఉన్న పెమ్మసానికి యువతి సమాచారం తెలియజేశారు. దీంతో చంద్రశేఖర్ తన సన్నిహితుల ద్వారా దీప్తికి మెరుగైన చికిత్స అందించేందుకు చొరవ తీసుకున్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరించి $80,000 వరకు చికిత్సకు వినియోగించారు. 3 రోజుల పాటు ప్రాణాలతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఏప్రిల్ 15న దీప్తి ప్రాణాలు విడిచింది. దీంతో అమెరికా నుంచి మృతదేహాన్ని గుంటూరు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. శనివారానికి మృతదేహం గుంటూరుకొచ్చే అవకాశం ఉందని ఎంపీ చంద్రశేఖర్ సోదరుడు పెమ్మసాని రవిశంకర్ తెలిపారు. దీప్తి తండ్రి హనుమంతరావు చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమె సోదరి శ్రీలక్ష్మి ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 10న అక్క దీప్తితో ఫోన్లో మాట్లాడినట్టు చెప్పింది. కోర్సు పూర్తవుతున్నందున గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకునే సమయానికి తమను అమెరికా రావాలని కోరిందని, ఆ ఏర్పాట్లలో ఉండగానే ప్రాణాలు కోల్పోయిందని దీప్తి తండ్రి హనుమంతరావు విలపించారు.